ఇవాళ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. రక్తపు రంగులో పూర్తిగా చంద్రుడు ఎర్రగా కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు అలాంటి ఒక వ్యూని చూడడానికి, అలాంటి ఒక సందర్భాన్ని చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల సమయంలో ఆకాశంలో ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. బ్లడ్ మూన్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని కొంతమంది అంటున్నారు. బ్లడ్ మూన్ను డైరెక్ట్గా చూస్తే ఏదో జరుగుతుందని మరికొంతమంది అంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, కోల్కతా, పూణే ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో కూడా బ్లడ్ మూన్ కనిపించబోతోంది. బ్లడ్ మూన్తో పాటుగా నేడు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమవబోతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో ఉండబోతోంది. రేపు తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాల వరకు గ్రహణం ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గంటల పాటు ఆలయాలు కూడా మూసివేయబోతున్నారు. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్కి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనే దానికి సైన్స్ ఒక రకమైన సమాధానం చెప్తోంది. మరోవైపు కొంతమంది పండితులు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. బ్లడ్ మూన్ని, ఈ రక్త చంద్రుడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద దుశ్శకునం, ఇది అపశకునం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు, విపరీత పరిణామాలన్నీ, వాటన్నిటికీ ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. మున్ముందు ఇంకా ఏదో జరగబోతున్నాయి, ఇది ఒక అపశకునం అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఈ మధ్యకాలంలో వరదలు వస్తున్నాయి, వర్షాలు భారీగా, క్లౌడ్ బర్స్ట్లు మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో సునామీలు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడ్డాలు, ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోవడాలు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఈ బ్లడ్ మూన్కి ఏదో సంబంధం ఉంది అని కొంతమంది అంటున్నారు. అలాగే చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, చంద్రగ్రహణం లేదంటే గ్రహాల కదలికలు మనిషి మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ బ్లడ్ మూన్ ఆర్ రెడ్ మూన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, ఆ సమయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రకృతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ సమయంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు జరగవచ్చని కొంతమంది అంటున్నారు పండితులు. నిజంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఈ బ్లడ్ మూన్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ బ్లడ్ మూన్కి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఈ బ్లడ్ మూన్ వల్ల నిజంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయా? సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఇది ఒక భాగంగా చూస్తున్నారు కొంతమంది పండితులు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు నేను చదువుతాను, డిస్కస్ చేద్దాం, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ మూన్ చాలా దేశాల్లోని ప్రజలకు కనిపించబోతోంది. చాలామంది తమకున్నటువంటి నమ్మకాలతో చాలా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఈ బ్లడ్ మూన్ని చూసుండరు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి ఒక బ్లడ్ మూన్ సంభవిస్తుంది. సహజంగా చిన్నపాటి మార్పుల వల్ల మన ఖగోళంలో, మన స్పేస్లో చిన్నపాటి మార్పులు కూడా మానవాళి మీద, భూమి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి కదా. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏదో జరగబోతుంది, ఇవి జరుగుతున్న వాటన్నిటికీ ఇదే కారణం, ఇప్పుడు ఇది రావడం వల్ల, ఈ బ్లడ్ మూన్ రావడం వల్ల ఇంకా ఏవో జరుగుతాయి, ఇలాంటి ఎన్నో భయాలు చాలామందిలో మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది పండితులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయంటే ఇదిగో ఇలాంటివే కారణం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు అసలు? అయితే సైంటిఫిక్గా అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. లూనర్ ఎక్లిప్స్
కామన్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఉంటుంది. పూర్తి స్థాయి చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా రావడం వల్ల, భూమి షాడో పూర్తిగా చంద్రుడి మీద పడడం వల్ల, మామూలుగా అయితే ఒక షాడో పూర్తి స్థాయిలో దేని మీదైనా పడింది, అసలు దాని మీద లైట్ ఎక్కడా లేదు అంటే కనిపించదు, ఆ వస్తువు కనిపించదు, లేదంటే నల్లగా మారిపోతుంది. కానీ మరి బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? వై ఇస్ ఇట్ రెడ్ కలర్? కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ రెడ్, ఇట్స్ ఏ కాపర్ కలర్, కాపర్ మిక్స్డ్ ఉంటుంది, రాగి రంగులో కనిపిస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, కింద మీకు ఆర్టీవీ చూపిస్తుంది, కింద స్క్రీన్ మీద మీకు ఏదైతే కాపర్ కలర్లో కనిపిస్తుందో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్ అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది లేదు ఇంకా ఎర్రగా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఎప్పుడైతే భూమి సూర్యుడి నుంచి, మనందరికీ తెలిసిందే చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అది అంతగా ప్రకాశిస్తుంది అనేది మనకు తెలిసిందే. బట్ ఎప్పుడైతే భూమి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో అడ్డుగా వస్తుందో అప్పుడు పూర్తిగా భూమి యొక్క షాడో, నీడ చంద్రుడి మీద పడుతుంది. దానివల్ల సూర్యుడి యొక్క వెలుగు ఆగిపోతుంది, భూమి మీద పడి ఆగిపోతుంది. మరి అలాంటప్పుడు ఎందుకని అసలు కనిపిస్తుంది? పూర్తిగా నల్లగా ఉండాలి కదా లైట్ పడకపోతే అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కానీ భూమి షాడో కేవలం బ్లూ లైట్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది. అంటే పూర్తిగా అట్మాస్ఫియర్లో ఉండేటువంటి లైట్ మొత్తాన్ని బ్లాక్ చేయలేని పరిస్థితి. భూమి సూర్యుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చాలా చిన్నది కాబట్టి, భూమితో పోల్చుకుంటే చంద్రుడి సైజ్ చాలా చిన్నది కాబట్టి కొంతవరకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైట్ను ఫిల్టర్ చేయగలిగినప్పటికీ అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అయినటువంటి లైట్ మళ్ళీ చంద్రుడి మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది కొంత. కానీ భూమి మోస్ట్లీ, మన ఎర్త్ మోస్ట్లీ బ్లూ లైట్ని మొత్తం ఫిల్టర్ చేయడం వల్ల మిగతా లైట్ రేస్ అనేవి చంద్రుడి మీదకి వెళ్తాయి, ఆ రిఫ్లెక్షన్ అనేది చంద్రుడి మీదకి వెళ్తుంది. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల చంద్రుడు ఇలా రెడ్ కలర్లో, కాపర్ రెడ్, ఆల్మోస్ట్ కాపర్ రెడ్ కలర్లో కనిపిస్తాడు అనేది ఒక అభిప్రాయం. సైన్స్ చెప్తున్నటువంటి మాట ఇది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థియరీ దీని వెనక. ఇక నిజంగా మరి చంద్రుడు ఇలా చంద్రగ్రహణం వల్ల మనకేమైనా సమస్యలు వస్తాయా, భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పటికైతే సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మన ఎర్త్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, దీనివల్ల ఏ సమస్యలు ఉండవు అంటున్నారు. కానీ కొంతమంది బాబాలు లేదంటే కొంతమంది వేదాలను చెప్తున్న వాళ్ళు, పఠిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం ఈ బ్లడ్ మూన్ అనేది ఒక నెగిటివ్ సైన్ అని, ఒక బ్యాడ్ సైన్ అని, ఈ మధ్యకాలంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలకు ఇది ఒక నిదర్శనం అని. ముఖ్యంగా బ్లడ్ మూన్ సమయంలో మనుషుల మీద చాలా ప్రభావం ఉంటుంది, మానసికంగా ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. ఆ సమయంలో మనుషుల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్గా అవ్వచ్చు. ఇలాంటి అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు పండితులు. ఈ నేపథ్యంలో ఏది నమ్మాలి? ఇంకా కొన్ని మతాల ప్రకారం, కొన్ని గ్రంథాల ప్రకారం ఇది ఇంకా బ్యాడ్ సైన్, ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కొన్ని. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? కొంతమంది ఏవో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటున్నారు, కొంతమంది మనుషుల మీద సైకలాజికల్గా ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు, కొంతమంది నెగిటివ్ సైన్ ఇది అంటున్నారు, కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ సమయంలో, నెగిటివ్ ఇవి సైన్స్ ఎక్కువగా కనిపిస్తాయని కొంతమంది అంటున్నారు, మానసికంగా మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తుందని మరికొంతమంది అంటున్నారు. బట్ యాజ్ పర్ మోడర్న్ సైన్స్ దెర్ విల్ బి నో ఎఫెక్ట్. మోడర్న్ సైన్స్ ప్రకారం కేవలం భూమి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని చంద్రుడి మీద పడకుండా ఆపడం వల్ల, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి రావడం వల్ల, మన భూమి షాడో చంద్రుడిని కవర్ చేయడం వల్ల, ఆ లైట్ డైరెక్ట్గా వెళ్ళి పడే అవకాశం లేకపోవడం వల్ల
బ్లూ లైట్ అంతా ఫిల్టర్ అయిపోయి ఓన్లీ మిగతా రేస్ మాత్రం అక్కడికి రీచ్ అవుతాయి కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కొంత లైట్ కూడా అక్కడికి రీచ్ అవుతుంది కాబట్టి అంటే చంద్రుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చిన్నగా ఉంటుంది, మూన్ సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో కొంతవరకు లైట్ని ఫిల్టర్ చేయగలిగినప్పటికి కూడా ఈ సైడ్స్ నుంచి వెళ్ళేటువంటి ఈ లైట్ రేస్ని పూర్తిగా ఆపలేదు భూమి. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల ఇలా కాపర్ రెడ్ కనిపిస్తుంది. అది ఫుల్ బ్లడ్ కలర్ కాదు, కాపర్ రెడ్ అంటే మనకి రాగి రంగు ఎరుపు రంగు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్లో కనిపిస్తుంది అనేది కొంతమంది సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట. బట్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోనా లుక్ అనేది మనకు తెలియదు. అదిగో అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది, మన స్క్రీన్ మీద చూడొచ్చు. కింద కాపర్ రెడ్ కనిపిస్తుంది కదా, అదే కలర్లో చంద్రుడు కనిపించబోతున్నాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. బట్ కొంతమంది ఏమో లేదు పూర్తిగా ఎర్రగా మారబోతుంది, స్క్రీన్లో మీకు పైన చూస్తున్నారు, పైన విజువల్లో అలా కనిపించబోతుంది అని మరికొంతమంది అంటున్నారు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మనం చూస్తున్నాం పూర్తిగా ఎప్పుడైతే భూమి చంద్రుడిని కవర్ చేస్తుందో అప్పుడు ఆ లైట్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి రిఫ్లెక్ట్ అవ్వడానికి చంద్రుడి మీద పూర్తి స్థాయి లైట్ లేకపోవడం కామెంట్ చేస్తున్నారు. దీనివల్ల నెగిటివ్ సైన్ కనిపించే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రకరకాల గ్రంథాల్లో రకరకాల చంద్రుడి గురించి ముఖ్యంగా రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చంద్రగ్రహణం సూర్యగ్రహణం గురించే హిందూ పురాణాల్లో ఉన్నటువంటి కథలు కూడా మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. రాహుకేతువులు వస్తారు, వీళ్ళని మింగేస్తారు. ఒక పాములు అనే రాహుకేతువులు వస్తారు, వాళ్ళు పాముల రూపంలో ఉంటారు, ఆ పాములు వచ్చి వీళ్ళని మింగేస్తారు, ఆ సమయంలో కనిపించకుండా పోతారు. ఇలా ఏవో ఉన్నాయి. ఆ కొంత సమయం చాలా డేంజర్, చూడకూడదు పైకి ఆకాశంలోకి, దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. సైంటిఫిక్గా కూడా ఆ సమయంలో మనం చూస్తూ ఉంటాం సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాల్లో. కానీ ఇలాంటి ఒక ప్రాపర్ లూనార్ ఎక్లిప్స్ సందర్భంలో ఏం జరుగుతుంది? మరి సూర్యుడిని చూడకూడదు అంటారు, సూర్యగ్రహణం సమయంలోనూ అలాంటి సందర్భాల్లో సూర్యుడిని చూడకూడదు అంటుంటారు. సైంటిఫిక్గా కొంత ఏదో ఎఫెక్ట్, యూవీ రేస్ ప్రాపర్గా ఫిల్టర్ అవ్వవు కాబట్టి కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందనో, లేదంటే రకరకాలు ఉన్నాయి. కానీ కొంతమంది హిందూ శాస్త్రాలు చదువుతున్న వాళ్ళు ఇంకేదేదో చెప్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ విమెన్స్ చూడడం వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని, వాళ్ళు ఫిజికల్గా సరిగా పుట్టరని, మానసికంగా వాళ్ళకి సమస్యలు వస్తాయని, లేదంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీస్ చాలా స్ప్రెడ్ అవుతుంటాయని, అంటే ఇంకా కొంతమంది చెప్పే ప్రకారం ఏదో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి, అవి చాలా శక్తివంతంగా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి, ఇలా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఈ బ్లడ్ మూన్కి సంబంధించి కూడా రకరకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. సో ఈ ఓవరాల్గా బ్లడ్ మూన్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎంతోమంది భయపడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమీ లేదు అని చెప్తున్న సైంటిస్టులు కూడా ఉన్నారు. మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఈజ్ ఇట్ ఎ నెగిటివ్ సైన్, లేదంటే సైంటిఫిక్గా ఇదేం పెద్ద కొత్త విషయం కాదా? ఎంతమంది ఆతృతగా ఉన్నారు దీన్ని చూడడానికి? ఇలాంటి ఒక బ్లడ్ మూన్ కొన్ని వందల సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి ఒక అద్భుతం అంటూ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇలాంటి బ్లడ్ మూన్ని చూడడానికి మరి ఎంతమంది ఆతృతగా ఉన్నారు? మీరు ఎలా చూడబోతున్నారు? నార్మల్గా ఐస్తో కంటే కూడా ఈ టెలిస్కోప్స్తో వాటితో చూడడం వల్ల ఇంకా చాలా ఎఫెక్టివ్గా చూడొచ్చు అని కొంతమంది అంటున్నారు. సో మీకు అలాంటి అవకాశం ఉందా? ఎంతమంది ఎగ్జైటింగ్గా ఉన్నారు? మీ నమ్మకం ఎలా ఉంది ఈ విషయంలో? మీరు సైన్స్ని నమ్ముతారా, బాబాల్ని, లేదంటే కొంతమంది చెప్తున్నారు ఏవో జరగబోతున్నాయని వాళ్ళని నమ్ముతారా? ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి.